హాయ్ ఫ్రెండ్స్, వెస్టర్న్ టాయిలెట్లో మనకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉందండి. చూడండి, ఇక్కడ వాల్ ఆన్ చేసిన వెంటనే మనకు ఈ టాయిలెట్ బాక్స్లో మనకు వాటర్ నిండాలి కదా, నిండడం లేదు. మనకు టాయిలెట్లో అంతా మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా కంటిన్యూగా వాటర్ మనకు నైట్ అంతా పోతే ఈ ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. వాటర్ ట్యాంక్ పైన ఉన్నది ఒకే గుంతలు కూడా నిండిపోతాయి. మనకు ఈ విధంగా వాటర్ లీకేజ్ మనం ఆపాలంటే దీన్ని షార్ట్ కట్ ద్వారా రిపేర్ చేద్దాము. ₹1 ఖర్చు లేకుండా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇక్కడ వాష్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేయాలి మనం. ఫస్ట్ మనం వాల్ ఆఫ్ చేసుకుందాం. వాల్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రెస్ చేస్తాం కదా బటన్, ఆ బటన్ ప్రెస్ చేసిన బటన్ మనం ఓపెన్ చేసుకోవాలా. ఇక్కడ మనకు అడాప్టర్ ఉంటుంది, చిన్న క్యాప్ ఉంది ఇక్కడ ప్రెస్సింగ్ది. దీన్ని మనం పైకి లేపితే ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనం ఇది ప్రెస్సింగ్, ఇది కొంచెం ఎనికి పక్కల అయితే వచ్చేస్తుంది ఇది కూడా. ఆ తర్వాత మనం ప్రెస్సింగ్ తీసేసాం కదా, ఇక్కడ మనం కొంచెం డై సిస్టమ్, ఇది డై అంటే మనం కొంచెం లాక్ సిస్టమ్. ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ తిప్పాలా, తిప్పితే మనం గాడిలోంచి వచ్చేస్తుంది బయటికి. ఓకే, వచ్చేసింది కదా. ఓకే, ఇక్కడ డస్ట్ ఉంటుంది వాషర్లో. ఆ తర్వాత మధ్యలో బాక్సుల్లో కూడా డస్ట్ ఉంటుంది. చూడండి మధ్యలో ఎంత శుద్ధ ఉందో చూసారా. ఆ మొత్తం మనం వాషర్ కానీ మధ్యలో శుద్ధ కానీ మొత్తం క్లీన్ చేస్తేనే రిపేర్ వర్కౌట్ అవుతుంది. దీన్ని క్లీన్ చేసిన మనకు యాసిడ్ వేయాలా. కొద్దిగా యాసిడ్ వేస్తే మొత్తం కరిగిపోయి మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇది 7 Hills యాసిడ్, ఇది కొంచెం పవర్ ఉంటుంది. ఇలాంటి యాసిడ్ మీకు నార్మల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి, మీ లోకల్ షాప్లో అడగండి. ఇలాంటి కంపెనీ లేకపోతే వేరే కంపెనీ ఏదైనా సరే మీరు యాసిడ్ ఈ విధంగా 4-5 సార్లు వేయండి, కొద్దిగా వాటర్ లేకుండా క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు మనం వాషర్ని క్లీన్ చేద్దాం. వాషర్ని కొంచెం సైడ్ అయితే వచ్చేసింది కదా, ఈ వాషర్లో శుద్ధ ఉంటుంది. దీన్ని మనం వాటర్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా డబ్బాలో వాటర్ తీసుకుని బాగా క్లీన్ చేసుకోండి, కొద్దిగా కూడా శుద్ధ ఉండకూడదు. ఆ తర్వాత యాసిడ్ని చూడండి మూడోసారి కూడా వేస్తున్నాను. ఈ విధంగా యాసిడ్ మన చేయి మీద పడితే చాలా మంది భయపడతాం కాలుతుందండి. ఏం కాదండి, చేయి మీద చూడండి తాకి చూస్తాను యాసిడ్ని. ఎటువంటి మనకు కాలేదు ఏముండదు, కొంచెం వేడిగా ఉంటుంది, ఏం కాదండి. అప్పుడే మీరు కావాలంటే వాటర్ వాష్ చేసుకోండి. ఈ విధంగా చేయి మీద వాటర్ తలుపుకొని క్లీన్ చేసుకోండి, ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనం వాషర్ని ఎలా తీసామో ఆ విధంగా దాన్ని సెట్ చేసేయండి. ఒకసారి మనం వాషర్ని రివర్స్ చేసినా పర్లేదండి, కొంచెం తిప్పి మళ్ళీ వేసుకోవచ్చు. ఓపెన్ చేసి కరెక్ట్గా వేసుకోండి. 2 పక్కల వాడుకోవచ్చు వాషర్ని, మనం ఎటు పక్క అయినా వేసుకోవచ్చు, చూసి వేసుకోండి. ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకుందాం, వాటర్ వాష్ చేసుకుందాం. యాసిడ్ మొత్తం క్లీన్ చేసాను. ఇప్పుడు మనం ఏంటంటే లాక్ సిస్టమ్ చూసారా, దీనికి ఇటుపక్క లాక్ సిస్టమ్ ఉంది. ఈ లాక్ సిస్టమ్ కరెక్ట్గా మనం గాడిలో పెట్టి ఈ విధంగా రైట్ సైడ్ తిప్పండి, లాక్ పట్టేసుకుంటుంది, అంతే సెట్ అయిపోయింది సింపుల్గా. ఇప్పుడు మనం కరెక్ట్ సైడ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రెస్ చేస్తాం కదా బటన్ ఉంది, ఆ క్యాప్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఆ పక్కన దాన్ని ప్రెస్ చేయండి హోల్లో పెట్టి. ఆ తర్వాత మనం అడాప్ట్ తీసాం ఒక లింక్, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి, అంతే రిపేర్ అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు, ప్రెస్ చేస్తే పనిచేస్తుంది. ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేసాం, చూడండి వాటర్ నిండుతుంది. ఇక్కడ మన టాయిలెట్లో ఎటువంటి వాటర్ లీకేజ్ ఏం లేదు. ఈ విధంగా మీరు షార్ట్ కట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బటన్ ప్రెస్ చేద్దాం. బటన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి వాటర్ అయితే వస్తుంది, మనకు కొంచెం ప్రెజర్ తక్కువ ఉంది అంతే. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వాటర్ నిలుస్తాయా, మనకు కంటిన్యూ కారుతా చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి వాటర్ అయితే నిలుస్తుంది చూడండి. ఈ విధంగా మీరు షార్ట్ కట్ రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ అయితే నిలిచిపోయినాయి మనకు పర్ఫెక్ట్గా, ఇంకా ఎటువంటి మనకు లీకేజ్ ఏం లేదు. ఈ విధంగా మీరు షార్ట్ కట్ రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటివి నేను ఛానల్ రిపేర్ చేశానంటే నా ఛానల్లో చెక్ చేసుకోండి అన్ని వీడియోస్. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.